మామాస్ అందరూ ఎట్లా ఉన్నారు? వచ్చేసి మనమైతే 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి ఒక చిన్న స్మాల్ అప్డేట్ అయితే తీసుకొచ్చినాం. స్మాల్ కాదు, బ్లాస్ట్ అయ్యే అప్డేటే. ఎందుకంటే ఆ బ్లాస్ట్ అయ్యే అప్డేట్ ఏందంటే మనకు వచ్చేసి 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ వచ్చేసి మార్చ్ 26కి అయితే రావడం లేదు. అవును. మార్చ్ 26 అయితే రావడం లేదు. ఎందుకంటే ఇది కూడా పోస్ట్‌పోన్ కాలే. ఇది ముందుకొచ్చింది. ఎందుకంటే ఇది మార్చి 19కి అయితే రాబోతుంది. అవును, నిజమే. మార్చి 19కి అయితే రాబోతుంది. ఈ మూవీ మనకు ఈ 3, 4 డేస్‌ల ఈవెంట్ గురించి కూడా మనకైతే అప్డేట్ అయితే రాబోతుంది. అసలు ఈ మూవీ ముందుకు ఎందుకు పోస్ట్‌పోన్ అయింది? ఎందుకు ముందుకొచ్చిందంటే 'టాక్సిక్' మూవీ రావాల్సిందే మనకు మార్చ్ 19కి అయితే 'టాక్సిక్' మూవీ రావాల్సిందే. అది యుద్ధం నడుస్తుందంట. అక్కడ యుద్ధం నడుస్తున్నందుకు 'టాక్సిక్' మూవీ పోస్ట్‌పోన్ చేసుకున్నారంట చెప్పనీకి నవ్వైతే వస్తలేదు నాకైతే. అయితే దాని నుంచి కాదు ఆ కారణాలుగా 'టాక్సిక్' మూవీ వచ్చేసి వీఎఫ్ఎక్స్ గురించి డిలే అయింది. ఆ తర్వాత కొంచెం షూటింగ్ కూడా బ్యాలెన్స్ ఉందంట. ఆ షూటింగ్ కూడా కొన్ని కేసులు పడడం వల్ల ఆ షూటింగ్ అయితే స్టాప్ అవ్వడం అయితే జరిగింది. ఆ షూటింగ్ భారీ సెట్లు అయితే వేసిరంట కానీ షూటింగ్ అయితే కంప్లీట్ చేయాలంట. దానివల్లనే సినిమా మనకైతే పోస్ట్‌పోన్ అయితే అయింది 'టాక్సిక్' మూవీ. ఇంకా ఇంత సోది ఎందుకు చెప్తున్నా అబ్బాయి, మాకు పవన్ కళ్యాణ్ అన్న గురించి చెప్పా అంటే, పవన్ కళ్యాణ్ అన్న 'గబ్బర్ సింగ్' తర్వాత ఈ మూవీ కూడా అలానే ఉండబోతుందని చెప్పేసి మనకు టాక్ అయితే వినిపిస్తుంది. ఈ మూవీ దానికి మించి తోపు అయితే ఉండబోతుందంట. 'గబ్బర్ సింగ్'లో ఆ డైలాగ్స్, ఆ తర్వాత ఆ అంతాక్షరి ఎట్లా ఉంటానో దీనికి డబల్ త్రిబుల్ ఉండబోతుందని చెప్పేసి అయితే డైరెక్టర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు గైస్? కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ మూవీ ముందుకు రిలీజ్ అయినందుకు చాలా హ్యాపీ పడుతున్నారా? లేకపోతే మీరు 26కే రావాలని ఇదైతున్నారా? ఉగాది పండగ సందర్భంగా రావడం అందరికి హ్యాపీ అని, లేదా కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్‌కి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. ఒక లైక్, సబ్స్క్రైబ్ ఫ్రీగానే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి మంచి అప్డేట్స్ అయితే మీకు తీసుకొని వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.